స్థానిక ఎన్నికల విషయంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఒక లెక్క, ఇప్పుడు ఈ ఏడాది జరగబోయే ఎన్నికలు మరో లెక్క అన్నట్టుగా ఉందా? తాజాగా సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గతంలో ఇలాగే జరిగేవట, మధ్యలో మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆ విధానంలోనే అంటే స్థానిక ఎన్నికలు ఇప్పుడు ప్రత్యక్షం చేయబోతున్నారు. ఎంపీపీలని, జడ్పీటీసీలని, మున్సిపల్ చైర్మన్లని, అలాగే మేయర్లని నేరుగా ప్రజల నుంచే ఎన్నుకునే విధానం. ఇప్పుడు ఈ విధానం ద్వారా కొన్ని వెసులుబాట్లు అంటే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి అనేది లేదు. మొన్నటి వరకు ఇలా జరగలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నిర్ణయం తీసుకుంటే రాజకీయ పార్టీలకు జరిగే లబ్ధే తప్ప వాళ్ళకేమీ పెద్దగా ఉండదు అనేది కూడా మరో లెక్క. అసలు ఏంటి ఈ ప్రత్యక్ష ఎన్నికల నిర్ణయం ద్వారా ఏం జరగబోతోంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి గతంలో ఒకప్పుడు జరిగిన విధానమే చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ తీసుకురావడం. ఎందుకంటే మొన్నటి వరకు ఎంపీటీసీలను అందరూ కలిసి ఎంపీపీలను ఎన్నుకునేవారు, కార్పొరేటర్లు అందరూ కలిసి మేయర్లు ఎన్నుకోవడం ఇలా జరిగింది. కానీ ఇప్పుడు నేరుగా ప్రత్యక్షంగా ఎన్నుకోవడం ద్వారా కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడం వెనక ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం అనుకోవాలి? లాస్ట్ మంత్ లో అనుకుంటా మనం దీని మీద డిబేట్ చేసాం. ఈనాడులో వార్త రాశారు, ఇవాళ ఆంధ్రజ్యోతి కన్ఫర్మ్ చేసింది ఇది. అయితే గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే, గతంలో మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్లకి ఇట్లా పెట్టారు, మిగతా జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు మామూలుగానే పెట్టారు, సభ్యులను వాళ్ళు ఎన్నుకోరు. ఇప్పుడు ఏకంగా జిల్లా పరిషత్ చైర్మన్లు మండల పరిషత్ చైర్మన్లు కూడా డైరెక్ట్ ఎన్నికట. ఇది రెండు కోణాలు. ఒక ఆస్పెక్ట్ చూసినప్పుడు డైరెక్ట్ గా ఏది ఈ తర్వాత అంటే ఎమ్మెల్యేలతో తలనొప్పి లేకుండా, ఎమ్మెల్యేలు ఇదంతా టెన్షన్ పడకుండా కూల్ గా చేసేసినట్టు. ఇప్పుడు ఎవరెవరిని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజయవాడ మేయర్ ఉందనుకోండి, ఎమ్మెల్యేలందరూ కార్పొరేటర్లను పెడతారు వాళ్ళ నియోజకవర్గ పరిధిలో. వాళ్ళల్లో గెలిచిన తర్వాత నా ఏరియా వాడు మేయర్ కావాలి, నా ఏరియా వాడు మేయర్ కావాలి, నా మనిషి మేయర్ కావాలని గొడవ పడతారు. వీళ్ళందరూ లోకేష్ మీద, చంద్రబాబు మీద ఒత్తిడి, ఈ మళ్ళీ పెద్ద తతంగం ఇదంతా. పల్లా శ్రీనివాస్ మీద ఒత్తిడి తెస్తారా, ఇన్ఛార్జి మీద ఒత్తిడి తెస్తారా, ఇట్లాగా ఇదంతా పెద్ద తతంగం. మున్సిపాలిటీకి అయినా అంతే జరుగుతుంది, కార్పొరేషన్కి అయినా అంతే జరుగుతుంది, జిల్లా పరిషత్కి అయినా జరుగుతుంది. అంటే ఫస్ట్ ఫేజ్ లో కౌన్సిలర్లు, అదే ఈ సభ్యులను ఎన్నుకోవడం, వార్డు మెంబర్ల, కౌన్సిలర్ల, కార్పొరేటర్ల, జిల్లా పరిషత్ సభ్యుల, మండల పరిషత్ సభ్యుల, దానికి ఒకసారి మావాడు అనేది ఒకటి నడుస్తుంది. గెలుపులు అయిపోయాక మళ్ళీ మావాడు మేయర్ అవ్వాలి, మావాడు చైర్మన్ అవ్వాలని ఈ గోళాలు. ఇక ఇది దాదాపుగా ఒక 4-5 నెలల పాటు ఇది ఒక యుద్ధం. ఇంకా మిగతా పనులు ఏం చేసుకోవడానికి ఉండదు, ఇదే పని నడుస్తుంది. అధిష్టానానికి మళ్ళీ వీళ్ళల్లో అలకలు, ఆగ్రహాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇది నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ బిగిన్ అయ్యే శత్రుత్వాలు ఆ తర్వాత పతాక స్థాయికి చేరుతాయి. ఒకే ఏరియాలో 2 నాయకులు ఉన్నారు, ఆ 2 నాయకులు ఒకళ్ళ ఏరియాకి అవకాశం ఉంది, ఇంకొక ఏరియాకి రాలేదు, దాని మీదనే రచ్చ. మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు పార్టీని నాశనం చేయాలనుకుని చూసుకోవడం, లేదా అవతలను దెబ్బతీయాలని చూసుకోవడం, ఇదంతా ఉంటాయి. కాబట్టి ఈ ఆస్పెక్ట్ కరెక్ట్ ఒకటి. రెండవ కోణం చూస్తే ప్రభుత్వం భయపడుతోందా వైసీపీని చూసి అని అనుమానం వస్తుంది. ఎందుకు అంటే ఇందులో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, జగన్ టైంలో ఏకగ్రీవాలు నడిచినాయి, విపరీత ఏకగ్రీవాలు, దాదాపు 40 to 50%. తిరుపతి అయితే దాదాపు 100కి 95% కదా అప్పుడు. అసలు ప్రత్యక్ష ఎన్నికలు 2-3 జరిగినట్టున్నాయి అక్కడ. నెల్లూరు మరీ అరాచకం అక్కడ. ఇలాంటి జరగటం వలన పార్టీ నష్టపోయింది. వైసీపీ లాభపడింది అనుకుంది, కానీ ఏం చేశారు, ఏకగ్రీవాలు అనేటప్పటికి, అంటే నువ్వు ఎక్కువ తెస్తావా అనేటప్పటికి ఎలక్షన్ లో పోటీకి పోకుండా ఆ ఎలక్షన్కి అయ్యే ఖర్చు డబ్బులేదో వీళ్ళకి ఇచ్చేశారు, అవతల వాళ్ళకి ప్రత్యర్థికి ఇచ్చేసి మేనేజ్ చేశారు. లేదా సామధాన బేద్దండోపాయాలు బెదిరించారా పోలీసుల చేత, ఏదైతే పోటీలో లేకుండా చేసి తెచ్చుకున్నారు. ఫైనల్ గా ఏమైంది, ఎమ్మెల్యే కోరుకున్న మనిషి అక్కడ ప్రజాప్రతినిధిగా వచ్చాడు, మేయరా, మున్సిపల్ చైర్మన్. అయితే వాళ్ళు ఎమ్మెల్యేలు ఏం చేసుకున్నారు, భవిష్యత్తులో మనకు పోటీ రాకుండా ఉండడానికి డమ్మీలను తెచ్చిపెట్టారు ఆ పోస్టులు. కౌన్సిలర్, కార్పొరేట్ ఇట్లాంటివే కదా, దాంట్లో సెలక్షన్ ఇదంతా కూడా ఎమ్మెల్యే సంపాదించుకున్నాడు అక్కడ, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని. ఈయన ఖర్చు తగ్గించుకున్నాడు ఎమ్మెల్యే, ఎందుకు పోటీ లేదు కదా. ఆ అవతల వాళ్ళకి డబ్బులు ఇప్పించడము వీళ్ళ చేతనే. ఎవరైతే డబ్బులు ఉన్నోళ్ళనే ఎమ్మెల్యేలు పట్టుకున్నారు మాక్సిమం. దానివల్ల పార్టీ నమ్ముకున్న వాళ్ళు, పార్టీ కష్టపడ్డటువంటి వాళ్ళు అందరూ నాశనం అయిపోయారు.
ఉమ్, ఇంకే పదవులు ఇస్తారు? నామినేటెడ్ పదవులు 5% ఇవ్వగలుగుతున్నావు దాంట్లో అంతే. మొత్తం. ఉమ్, ఏది ఒక నియోజకవర్గంలో 5% కూడా కాదు, మొత్తం పార్టీలో 5% అన్నటువంటిది కౌంట్ వేసి 0.5% ఇవ్వగలుగుతున్నావు. ఎన్ని ఉమ్, పదవులు వస్తాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి మంది ఉన్నారు తెలుగుదేశానికి, నామినేటెడ్ పదవులు ఎన్ని ఇస్తారు? 5,000 ఇస్తే ఎక్కువ. అంతేగాని ఉమ్, 1 కోటి మంది ఉన్నారు కాబట్టి 5 లక్షలు ఇస్తే అప్పుడు 5%. 5 అవును. లక్షల నామినేటెడ్ పదవులు ఉంటాయా? రాష్ట్రాస్తి ఉమ్, అమ్మేసి పక్క రాష్ట్రాలు దోచుకొచ్చే వాళ్ళ జీతాల కింద అప్పుడు సాధ్యం కాదు. అవును. కాబట్టి ఇవే ఇప్పుడు చాయిస్ చాలా వరకు. ఆ పోటీ ఉండటం మూలంగా మంచి నాయకులు పుట్టుకొస్తారు పోటీ ఉన్నప్పుడు. అది ఉమ్, వైసీపీ చెడగొట్టుకుంది. అలా కాకుండా వీళ్ళు పోటీ పెట్టడం వల్ల మంచి నాయకులు ప్లస్ కాంపిటీషన్ నడుస్తుంది. ఇంకోటి, ఈ జేబుల్లో వీళ్ళు ఎమ్మెల్యేలు తినేయకుండా ఉంటారన్నది ఇంకొక పాజిటివ్ పాయింట్ ఇందులో వీళ్ళు చేద్దాం అనుకుంది ఉమ్, ఇంతవరకు. ఉమ్, మూడవది భయం అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మొన్న తెలుగుదేశం అసలు ఒక రకంగా చెప్పాలంటే రాక్షస దాడులు చేయించింది అందరి మీద, గుర్తుంది కదా వైసీపీ ఉమ్, ఓడిపోగానే. ఉమ్, ఆటి దెబ్బకి భయపడిపోయి మొత్తం వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ టీడీపీకి వచ్చేస్తారు అనుకున్నారు. ఒక 5% 10% అనుకుంటా మేయర్లు కానీ మున్సిపాలిటీల్లో కానీ జిల్లా పరిషత్తులో కానీ వీళ్ళు సాధించింది, వీళ్ళ వైపు తెచ్చుకుంది, ఆ పోస్టులు మార్చుకుంది. ఏది అప్పుడు కూడా ఆ కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు బెదిరించి కేసులు పెట్టించి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తే సాధ్యమైంది. కొన్ని కొన్ని చోట్ల నెల్లూరు మేయర్ మార్చారా, విశాఖపట్నం మేయర్ మార్చారా, ఇట్లాగా జరిగింది కదా అప్పుడు. ఎందుకని? డైరెక్ట్ ఎలక్షన్ కాదు కాబట్టి, ఇండైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి వాళ్ళ అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ని దించాడు, అవిశ్వాస తీర్మానం పెట్టి మున్సిపల్ చైర్మన్ని దించాడు, వీళ్ళ తరపున మనిషిని తీసుకెళ్లి ఆ పోస్ట్లో పెట్టడం, డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళ చేత ఈ పని చేయించడం, ఇది నడిచినాయి. ఇట్లాగా కొన్ని పదవుల్ని వీళ్ళు లాక్కున్నారు. ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని భయపడుతున్నారా? భయపడి ఇక రేపు పొద్దున ఇక అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రత్యక్ష ఎన్నికలు అయితే అవిశ్వాస తీర్మానం లేదు, ఇక ఇంకా 5 ఏళ్ళు ఎన్నుకున్న వాళ్ళే వాళ్ళే ఉంటారు. ఉంటారు. అంటే అవును. అప్పుడు వైసీపీ ఇప్పుడు వీళ్ళదంతా ఎలక్షన్ అయ్యేటప్పుడు రేపు డిసెంబర్ జనవరి అవుతుంది. ఉమ్, అంటే 2.5 ఏళ్ళు అయిపోద్ది గవర్నమెంట్. ఉమ్, నెక్స్ట్ 2.5 ఏళ్లకి వచ్చిన ఆ తర్వాత 2.5 ఏళ్ళు వీళ్ళ చేతుల్లోనే ఉంచుకునేటట్టు మున్సిపాలిటీలు, ఉమ్, కార్పొరేషన్. ఇప్పుడు ఉమ్, వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి కదా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పంచాయతీలు చాలా చోట్ల. అవును. 70 to అవును. 80% స్టిల్ వీళ్ళు ఎంత లాక్కున్నా 70 to 80% వైసీపీ చేతుల్లోనే ఉన్నారు. అది ఉమ్, మొన్న అదే ఉమ్, కదా, అందుకే కదా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. అవును. ఇప్పుడు రేపు ఎలక్షన్ అయిపోయాక ఆ అవకాశం అంటే మళ్ళీ వైసీపీ చేతికి గ్రిప్ రాకుండా ఉండటం కోసం చేస్తున్నారా, అంటే వైసీపీ గెలుస్తుందని భయపడుతున్నారా అన్నది ఉమ్, కూడా డౌట్. కరెక్ట్. అదొక కోణం ఉండొచ్చు. కానీ ఒకటి సార్, రేపు పొద్దున్న మళ్ళీ ప్రభుత్వం మారితే ఈ నిర్ణయం అన్న మార్చుకునే అవకాశం ఉంటుందా? ఎవరిష్టం మార్చుకోవచ్చా? వాళ్ళది. ఇదివరకు చంద్రబాబు గారు నేను ఈనాడులో ఉన్న టైంలో పెట్టారు ఇది, ఉమ్, ఈ సిస్టమ్. ఉమ్, తేజాలో ఉన్న టైం నేను ఉమ్, ఈనాడు నుంచి ఉమ్, సి ఛానల్కి తేజాకి వచ్చిన టైం అనమాట, సిటీ కేబుల్ ఉమ్, నుంచి. సరే, ఉమ్, ఎందుకంటే బాగా గుర్తు, పంచుమర్తి అనురాధ అట్లా డైరెక్ట్గా ఎన్నికైన ఆవిడ, కొల్లి శారద అవును. గుంటూరు అట్లా డైరెక్ట్గా ఎన్నికైన, ఉమ్, 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 హైదరాబాద్ తీగల అవును. కృష్ణారెడ్డి అట్లా డైరెక్ట్గా ఎన్నికైన ఆయన. ఉమ్, అప్పుడు సమస్య ఏంటంటే మేయర్లేమో ఆ, ప్రత్యక్ష ఎన్నికల ద్వారా అయిన వాళ్ళు, మేయర్లు కౌన్సిలర్లు అప్పుడే. వీటిట్లోనేమో ఉమ్, కౌన్సిలర్లు కార్పొరేట్లోను కాంగ్రెస్ వాళ్ళును కమ్యూనిస్టులు ఎక్కువ ఉండేవాళ్ళు చాలా ఉమ్, మున్సిపాలిటీ. ఉమ్, దాంతో ఏ తీర్మానాలు పెట్టా వీగిపోతుండే. ఉమ్, అప్పుడు మేయర్లకు పవర్స్ ఇచ్చి కమిషనర్లకు పవర్స్ ఇచ్చి నడిపించింది గవర్నమెంట్. ఉమ్, ఉమ్, ఇప్పుడు అట్లా అవసరం ఉండదు అనుకుంటా. ఉమ్, అది డైరెక్ట్ గా మేయర్ని ఎన్నుకుంటారు, అంతే. ప్రజలే ఎన్నుకుంటారు. అంటే ఇప్పుడు మనం ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు ఎలా వేస్తామో అలాగే వార్డు మెంబర్కి, సర్పంచ్కి, లేదంటే ఎంపీటీసీలకి, ఎంపీపీలకి ఇలా ఓట్లు ఉంటాయా సార్? అంతే, ఇప్పుడు 2 ఓట్లు ఉన్నట్టు అనమాట. ఒక ఓటు 2 ఓట్లు. కార్పొరేటర్ని ఎన్నుకుంటాం, లేదా ఉమ్, కౌన్సిలర్ని ఎన్నుకుంటాం, ఉమ్. ఎంపీటీసీని ఎన్నుకుంటాం, జెడ్పీటీసీని ఎన్నుకుంటాం, ఏ ఏరియాలో ఆ ఏరియాలో. అంటే రెండో ఇప్పుడు ఓటు అభ్యర్థి ఆధారంగా కూడా చైర్మన్. ఓట్లు పడవచ్చు. అంతే. అప్పుడు ఉమ్. ఇప్పుడు కింద ఎంపీటీసీలు ఎలా ఉన్నా అక్కడ ఎంపీపీ మనవడు అని అనుకుంటే వాళ్ళ పార్టీకి సంబంధం క్రాస్ లేకుండా ఓటింగ్ ఓట్లు జరుగుతాయి, చాలా జరుగుతాయి. స్థానిక సంస్థలో చాలా క్రాస్ ఓటింగ్స్ ఉంటాయి, గ్యారంటీ. అవును సార్. ఒకటి ఇలాంటివి జరిగినప్పుడు, అంటే నేను గ్రౌండ్ లెవెల్ ఇంత ముందు పేపర్లో పనిచేసినప్పుడు మొన్నసారి ఇప్పుడు చూశాను, ఒకే పార్టీకి సంబంధించిన నాయకులు కూడా
ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీపీగా ఎన్నుకోవాలంటే అతనికి 2.5 ఏళ్ళు, ఇతనికి 2.5 ఏళ్ళు అతను అలా వెయిట్ చేసేవాడు. ఆటోమేటిక్ గా మళ్ళీ ఇతను రాజీనామా చేసి అతనికి ఇచ్చేవారు. ఆ ప్రక్రియ కొనసాగేది. ఇప్పుడు ఇందులో అలాంటివి ఉండవా? ఉండదు ఇక్కడ దాంట్లో. అదే వీళ్ళు చేసిన పద్ధతి కూడా. ఎందుకంటే ఒకే పార్టీలో గొడవలు వచ్చినప్పుడు అట్లాంటివి జరిగినాయి. దానివల్ల ఏమైనా లబ్ధి పొందిందా వైసీపీ? అంటే నష్టపోయింది, ఇద్దరికి భారీగా అవకాశం వచ్చేది నష్టపోయింది. అప్పుడు ఇప్పుడు ఇద్- ఆ లెక్కనైతే 5 మంత్రులు ఏళ్లలో. ఇచ్చాడండి జగన్. అవునులేండి, అది చంద్రబాబు గారు ఇచ్చారు. 5 ఏళ్ళు ఇచ్చాడు, ఈయన 2.5 ఏళ్ళకి మార్చాడు. అవును. మధ్యలో వదులుకున్నాడేమో నన్ను ఎందుకు తీసేసాడని కోపం వచ్చింది. కొత్తగా వచ్చినోడికేమో నాకు 2 ఏళ్ళు నష్టపోయానని కోపం వచ్చింది. ఇద్దరు కలిసి పార్టీకి కమిటెడ్గా లేరు, నాశనం చేశారు పార్టీని. అట్లాగే ఉంటది ఈ విషయంలో. బాబు గారు కాస్త ముందు చూపు ఎక్కువ ఉన్నటువంటి ఆయన. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ జరిగేది కొత్త నాయకులు పుట్టుకొస్తారు వీటిట్లలో. కొత్త నాయకులు ఎలా అంటే ఇప్పుడు విజయవాడ మేయరు 3 ఎమ్మెల్యేలతో సమానం, గుంటూరు మేయరు 2 ఎమ్మెల్యేలతో సమానం, గుంటూరు 1 గుంటూరు 2 ఉంది కదా, అవును. 2 ఎమ్మెల్యేలతో సమానం. నెల్లూరు అట్లాగే ఉంటది. అంటే ఒక మంత్రి తర్వాత స్థాయి ఎమ్మెల్యేల కంటే పై స్థాయికి ఒక కొత్త ఎన్నికలు జరుగుతాయి. సరిగ్గా చెప్పాలంటే కొన్ని చోట్ల ఒక ఎంపీతో ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఉంది, అక్కడ 4-5 ఎమ్మెల్యేలు ఉంటారు. ఎంపీ కూడా అంతే కదా విశాఖకి. ఏదో కొంచెం ఒకటో నియోజకవర్గం రూరల్ ఉన్నట్టుంది, మిగతాదంతా జీవీఎంసీలోనే ఉంటుంది. ఇప్పుడు ఆ ఎంపీతో ఈక్వల్ అంటే రేపు పొద్దున ఇతను ఎంపీ అవ్వచ్చు, మేయర్. ఇప్పుడు పివిఎస్ చలపతిరావు గారు ఒకప్పుడు వైజాగ్ మేయర్ గా చేశారు, అంటే జనతా పార్టీ టైంలో గెలిచారు. వాళ్ళ బలం తెలుస్తుందా? జనతా పార్టీ టైంలో గెలిచారు ఆయన. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. అంటే అట్లాగా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్ లో. కానీ ఒకటిసారి ఇప్పుడు కూటమిలోనే ఉన్నాయి 3 పార్టీలు. ఇలా ప్రత్యక్ష ఎన్నికల వల్ల ఈ పదవుల కోసం, అభ్యర్థుల కోసం పోటీ పెరగదా వీళ్ళ మధ్య? పోటీ తగ్గించడానికి వేసిన గేమ్. ఇప్పుడు అవునా? తెలివైన ఎత్తుగడ వీళ్ళిద్దరికి, అది ఎప్పుడు అర్థం చేసుకుంటారో తెలియదు. కూటమిలో తెలివైన గేమ్లు ఎలా ఆడాలో అప్రచాణక్యుడు చంద్రబాబు అని నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు ఏమవుతుంది ఇందులో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తూర్పు పిఠాపురం ఉందనుకోండి, పిఠాపురం మున్సిపల్ చైర్మన్ నువ్వు తీసుకోలే అంటాడు చంద్రబాబు గారు. ఆ పక్కన ఉన్నటువంటి కాకినాడది ఉందనుకోండి, కాకినాడ మాకు వదిలేసేయమంటారు, లేకపోతే కాకినాడ మీరు తీసుకోండి అంటారు. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేవి తగ్గిపోతాయి. వీళ్ళ 21 నియోజకవర్గాల స్థాయిల్లో కూడా అందరికి ఎవరు. ఇప్పుడు మామూలుగా ఈ జరిగినాయి అనుకోండి గ్రౌండ్ లెవెల్ ఎలక్షన్స్, రేపు తెలుగుదేశం తమకి టికెట్లు ఇవ్వకపోతే ఆశించినంత, కూటమిలో తమకి న్యాయం జరగకపోతే బీజేపీ వాళ్ళలో కూడా కొంత రెబల్ వస్తారు. మేబీ 1% ఉంటారు బీజేపీ రెబల్స్. జనసేన వాళ్ళు రెబల్స్ గా, కూటమికి రెబల్స్ గా, నాట్ ఆన్ జనసేన. కూటమిగా ఉండటం వల్ల మాకు సీటు రాకుండా పోయింది అని కనీసం 10-15% మంది నాకు తెలిసి ఫైట్ చేస్తారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు, రెబల్స్ గా పోటీ చేస్తారు. ఇలా చేశాక ఒరిజినల్ జనసేన వాళ్ళు ఒక 10 మందికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మంది ఉన్నారనుకుందాం కార్పొరేటర్, ఒక 10-15 మంది జనసేన టికెట్ 15 సీట్లు ఇచ్చింది తెలుగుదేశం, అందులో 10 జనసేన గెలుచుకుంది. మిగతా సీట్లలో వీళ్ళు ఒక 15 గెలిచారనుకోండి రెబల్స్, ఈ 15 మంది జనసేన కలిపి జనసేనకి మేయర్ ఇచ్చేయండి అని అడుగుతారు వీళ్ళు. ఇప్పుడు అవకాశం లేకుండా చేస్తున్నారు వీళ్ళు. ఇక టోటల్ గా ఆయన ఇచ్చిన మొన్న లెక్క ఉంది కదా, 80% 15% 5% అని మున్సిపల్ సీట్లలో అట్లా ఇస్తారు. బీజేపీకి ఒక 5 సీట్లు, ఇప్పుడు 123 ఉన్నాయి. 123లో ఒక 7 బీజేపీకి, 5 నుంచి 7 మాధవనో లేకపోతే పాప ఆయన శివప్రకాష్ అదే ఆయన ఉన్నారు కదా మధుకర్జీనో వీళ్ళని కాస్త మేనేజ్ చేసి 2 తగ్గించుకోండి అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు వీళ్ళకి 15% 123లో 15% అంటే ఒక 18-20 వస్తాయి వీళ్ళకి మున్సిపాలిటీలు ఇవ్వాలి. తర్వాత మీకు బలమైన అభ్యర్థులు లేరండి అని చెప్పి ఒక 5-10 తగ్గించుకోమని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు వీళ్ళు. ఇలా నడుస్తాయి. ఇప్పుడు తర్వాత వచ్చేటప్పటికి ఇంకా లేదు కదా ఇష్యూ, దాంట్లో బిఫోరే జరిగిపోతుంది. మీరు
ఈ ఊరికి మున్సిపల్ చైర్మన్ కాదగ్గ స్థాయిడు మీ దగ్గర ఎవడో చూపెట్టండి అంటారు. డబ్బు ఖర్చు పెట్టగలిగేవాడు ఇదంతా. అవును. ఎందుకంటే ప్రతి కౌన్సిలర్ అభ్యర్థికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఆ చైర్పర్సన్ అభ్యర్థి, మేయర్ అభ్యర్థి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థి, తర్వాత మండల పరిషత్ చైర్మన్ అభ్యర్థి, సర్పంచ్ దగ్గర నుంచి ఇప్పుడు అభ్యర్థుల్ని నేరుగా ప్రకటించాలి కదా సార్. ఇప్పుడు ప్రకటించేస్తారు, డబ్బులు ఉన్న వాళ్ళని ప్రకటిస్తారు. అప్పుడు మా అభ్యర్థులను ప్రకటించండి అని జనసేన అడగదా? అప్పుడు మరి అడుగుతుంది. అదే నేను చెప్పినట్టు ఎక్కువ ప్రెషర్ తగ్గుతుంది కదా. ఇప్పుడు నీకు ప్రతి ఏరియాలో ఇన్ని సీట్లు అనేది ఒక ఎత్తు, మాకు ఈ మున్సిపాలిటీ కావాలంటే ఒక ఎత్తు. సింపుల్. అవును, నడుస్తాయి. ఇందులో కూడా వీళ్ళ బలం నిరూపించుకోగానే ఆర్థికంగా కూడా స్తోమత ఉన్న వాళ్ళనే ఉంటే ఎంపిక జరుగుతుంది అంతే తప్ప ఇందులో రేషియో ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు జేబులోంచి డబ్బులు తీసి పెట్టరండి. మామూలుగా అయితే ఎట్లుంటదంటే కార్పొరేటర్లు తన నియోజకవర్గ పరిధిలో వాళ్ళని, ఇప్పుడు జగన్ ఏం చేశాడు, తన నియోజకవర్గ పరిధిలోని మొత్తం వాళ్ళే డిసైడ్ చేసుకోమన్నాడు. మున్సిపాలిటీకి అయినా, మేయర్ అయినా, కార్పొరేటర్ అయినా వాళ్ళకే అప్పు చెప్పేశాడు. డబ్బులు పెట్టుకోవడం కూడా వాళ్ళే అని చెప్పాడు. వాళ్ళు అందుకని వాళ్ళ జేబులో డబ్బులు పోకుండా డబ్బులు ఉన్న వాళ్ళని తెచ్చి పెట్టుకున్నారు, పార్టీ పోయింది. ఇప్పుడు బాబు గారు ఏం చెప్తారు, నీ దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ మేయర్ అడుగుతోంది జనసేన, ఇప్పుడు మన విజయవాడ కూడా అడిగారు వాళ్ళు. ఓకే, నీ దగ్గర ఇప్పుడు 68 ఏమో ఉన్నారనుకోండి విజయవాడ, 68 మందికి తలకు ఒక 25 లక్షలు ఇచ్చి ప్లస్ తన క్యాంపైన్కి 1 కోటిన్నర 2 కోట్లు ఖర్చు పెట్టుకుని మొత్తం కలిపి ఒక 10 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళని ఎవరైనా పట్టుకొచ్చుకో అని చెప్తారు. కనీసం 5 కోట్లు కనీసం 5 కోట్ల తక్కువ. పోనీ ఆ మేయర్ అయ్యాక ఏమైనా డబ్బులు వస్తాయా? పంచుమత్తో నురాద్ది, అదే నాకు బాగా గుర్తు అనమాట. వాళ్ళు బంగారు వ్యాపారం ఏదో ఉండేది వాళ్ళకి, మాంగారు. ఆ ఎలక్షన్స్ కి వాళ్ళ జేబులోంచి కొంత ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది అప్పుడు, సొంతగా డైరెక్ట్ చేసినప్పుడు. కౌన్సిలర్లు అందరికి, ఏదో కార్పొరేటర్లు అందరికి డబ్బులు ఇవ్వడం ఇది అంతా అయింది. ఇంత ఖర్చు పెట్టాను కాబట్టి లాభం మీద ఆశిస్తే పాప ఏమీ లేదు వాళ్ళ మాంగారికి. అందువల్ల వాళ్ళ మాంగారికి వీళ్ళ ఆయనకి విభేదాలు రావాల్సి వచ్చింది అప్పుడు. అట్లాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి అన్నమాట. మొత్తానికి ఇప్పుడు జనసేన అయితే ఇందులో చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాలి. అందరూ కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని ఎత్తుక్కోవాలండి అప్పుడు క్యాండిడేట్లు. అంటే టీడీపీకి ఎలాగా అవకాశం ఉంటది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడరు కదా సార్ పెద్దగా. వీళ్ళకైనా మనుషులు ఉంటారు, వీళ్ళకి కూడా ఎందుకుంటారు. జనసేన కూడా ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త తెగబడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా. కాబట్టి ఏంటంటే ఆ ఖర్చు పెట్టినటువంటి వాడు ఎలా సంపాదించుకుంటాడు అన్నది ఇక్కడ ఇష్యూ. ప్రతిపక్షాన్ని గ్రౌండ్ లెవెల్లో టార్గెట్ చేయడం కోసమే ఈ ప్రత్యక్ష ఎన్నికల ఫైనల్ గా కాదు, తన బలాన్ని పెంచుకోవడం కోసం. ప్రతిపక్షం గురించి కాదు, తన మిత్రపక్షాల కంటే తను ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఇదంతే. రెండవది ప్రతిపక్షం భయం, నెక్స్ట్ ఎలక్షన్స్ మళ్ళీ ఎక్కడ గెలుచుద్దాని. 2 కోణాలు. అది రైట్ చూద్దాం. మొత్తానికి కూటమి ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది స్థానిక ఎన్నికల విషయంలో. ఎంతవరకు వర్కౌట్ అవుద్ది, ఎంతవరకు సక్సెస్ అవుతారు, కూటమిలో దీని వల్ల పార్టీల మధ్య ఎలాంటి లొల్లి రాకుండా ఉంటుందా, సజావుగా సాగుతుందా, వేచి చూద్దాం.